నిర్లక్ష్యం కారణంగానే ఈ ఆందోళనని రాజంపేట జనసేన ఇన్ఛార్జి ఎల్గటూరి శ్రీనివాసరాజు తెలిపారు. దశాబ్దాలుగా రాజంపేట జిల్లా కేంద్రం చేయాలన్న డిమాండ్ను వైసీపీ పక్కన పెట్టిందని ఆరోపించారు. ప్రభుత్వంపై అన్ని విధాలుగా ఒత్తిడి తెచ్చి రాజంపేటను జిల్లా కేంద్రంగా సాధించుకుంటామంటున్న ఎల్లటూరు శ్రీనివాసరాజుతో మా ప్రతినిధి ప్రసాద్ శర్మ ఫేస్ టు ఫేస్. కోసం తాము బంద్ చేస్తున్నామంటున్నారు రాజంపేట కోడూరు వాసులు. గత ఎన్నికల సందర్భంలో ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు తర్వాత పవన్ కళ్యాణ్ ఏదైతే రాజంపేట జిల్లా కేంద్రం చేస్తామని ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తిరిగి రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలనేటువంటి ఆందోళన కొనసాగుతుంది. ఇవాళ బంద్లో మనం ఉన్నాం. తర్వాత జనసేన పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ శ్రీనివాసరాజు గారు ఉన్నారు. సార్ చెప్పండి, మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేనే కోడూరులో ఉన్నారు. తర్వాత రాజంపేట కోడూరు రెండు ప్రాంతాల్లో ఉవ్వెత్తున ఉద్యమం కొనసాగుతోంది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారు? తర్వాత ఈ ఉద్యమాన్ని కేవలం ఈ నెల 31వ తారీఖు లోపల ఒక తుది నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఏ రకంగా ముందుకెళ్తారు? ఈ ప్రాంత ప్రజల మనోభావాలు మేము ప్రభుత్వానికి తెలియజేస్తూ ముందుగా జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండు ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యాపారస్తులు, విద్యా సంస్థలు, అలాగే ఉద్యోగస్తులు, స్కూల్ పిల్లలతో సహా అందరూ కూడా, గృహిణులు, ప్రతి ఒక్కరు కూడా మా ప్రాంతంలో పుట్టినటువంటి మా బిడ్డల భవిష్యత్తు కోసం ఈ ఉద్యమం చేయడం జరుగుతుంది. ఈ ఉద్యమంని తీవ్రతరం చేస్తున్నాము. ఈ ఒకసారి మన ప్రభుత్వం ఈ రాజంపేట జిల్లా కేంద్రం చేసే విషయంలో పునరాలోచించుకొని తప్పకుండా ఈ ప్రాంతాన్ని, అన్ని వసతులు ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని జిల్లా కేంద్రం చేయాలని మా అందరి డిమాండ్. ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు సంపూర్ణంగా వారి యొక్క నిరసనను తెలియజేస్తూ స్వచ్ఛందంగా బంద్కు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే జేఏసీ వారు తలపెట్టినటువంటి ఈ బంద్ని మేమందరం కూడా అన్ని పార్టీల వారు కూడా ముందుకు వచ్చి ఈ బంద్కు సహకరిస్తూ మేమందరం కూడా స్వచ్ఛందంగా మా ఇంటి పని అనే రకంగా మేము ముందుకు వచ్చి రోడ్ల మీదకి రావడం జరుగుతుందండి. తర్వాత మొత్తం అన్నమయ్య జిల్లాలో ఏదైతే కొత్తగా 3 నియోజకవర్గాలు మాత్రమే, ఈ 3 నియోజకవర్గాల్లో 2 నియోజకవర్గాలు ప్రత్యేక జిల్లా కేంద్రం కోసం పోరాటం చేస్తున్నాయి. ఒక రాయచోటి మాత్రం వేరుగా కనిపిస్తుంది. తర్వాత అక్కడ ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే అయితే మంత్రి అయినటువంటి మండిపల్లి రాంప్రసాద్ ఇక్కడ ప్రజల మనోభావాలకు అనుగుణంగా రాయచోటి కొనసాగించాలన్న డిమాండ్ను ఆయన వైపు నుంచి వినిపిస్తున్నారు. తర్వాత మీరేమో దాన్ని భిన్నంగా ఉంది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటారు? అది భిన్నమేం కాదండి. ఎవరి ప్రాంతాన్ని వాళ్ళు నిలుపుకోవడం, ఎవరి ప్రాంతాన్ని వాళ్ళు అభివృద్ధి చేసుకోవడం అనేది అది మంచిదే. కానీ మేమేమంటున్నామంటే ఇప్పుడు ఉన్న 3 నియోజకవర్గాల్లో భౌగోళికంగా మధ్యలో ఉన్నటువంటి అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నటువంటి రాజంపేటను చేయండి అని చెప్పి మా డిమాండ్ అండి. ఇక్కడ 6 లక్షల ఓటర్స్ ఉన్నాము, అక్కడ 2.5 లక్షల ఓటర్స్ ఉన్నారు. అట్లా చూసుకున్నా కూడా మేమందరము ఈ డిమాండ్ చేయడంలో మాకు ఎటువంటి తప్పు లేదండి. ఎందుకంటే ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇంతమంది ఇన్ని రకాలుగా స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి మా బిడ్డల భవిష్యత్తు కోసం మేమందరం కూడా సహకరిస్తామని చెప్పి ప్రతి ఒక్కరు ముందుకు రావడము, ఈ బంద్ ద్వారా ఈ నిరసనను ప్రభుత్వానికి తెలియజేయడమే మా యొక్క ముఖ్య ఉద్దేశము. వాళ్ళు పునరాలోచించుకొని రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలనే ఒక ఆశయం అండి. చెప్పండి, బంద్ అనేది ఒక తీవ్రమైన ఆందోళన ప్రక్రియ. అలాంటిది మా బిడ్డల భవిష్యత్తు కోసం ఆందోళన చేస్తున్న బంద్ పాటిస్తున్నారు. ఈ బంద్లో ఏ శక్తులు మీతో కలిసి పనిచేస్తున్నాయి? ఆల్ పార్టీస్ ఒక్క వైఎస్ఆర్సీపీ తప్ప అన్ని పార్టీలు సంయుక్తంగా రాజంపేట జేఏసీ అని ఒక ఏర్పాటు చేసి మేము విద్యమిస్తున్నాం. ఉద్యమాల్లో భాగంగా పాత బస్టాండ్ సర్కిల్ నందు నిరసన శిబిరం, రిలే నిరాహార దీక్ష శిబిరం జరిగింది. ఈరోజు ప్రతిష్టాత్మకంగా ఈ బంద్ను అనేది ఏర్పాటు చేయడం, దానికి ప్రజలు కూడా సహకరించడం. నేను చూడంగా రాజంపేట మార్కెట్ దాదాపు నాకు 60 సంవత్సరాలు, ఏ రోజు బంద్ చేయలేదు. ఈరోజు వాళ్ళు స్వచ్ఛందంగా బంద్ చేయడం జరిగింది. కాబట్టి దీన్ని బట్టి చూస్తే ప్రజల మనోభావాలు, ప్రజల ఆకాంక్ష ప్రభుత్వం వెంటనే గుర్తించాలనేసి ఈ సందర్భంగా మనం తెలియజేసుకుంటాం. ఇది రాజంపేట ఉద్యమానికి సంబంధించినటువంటి కార్యాచరణ చేస్తున్నటువంటి నాయకుల అభిప్రాయాలు. కేవలం 2.5 లక్షలు ఉన్నటువంటి రాయచోటి ప్రాంతానికి కాకుండా 6.5 లక్షల జనాభా ఉన్నటువంటి రైల్వే కోడూరు రాజంపేట ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా రాజంపేట జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్తో శర్మ, ఐ న్యూస్, రాజంపేట.